అవినీతి రహిత పాలన మాది. ఉద్యోగాలు అమ్ముకుంటే నికృష్టమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. నిన్నగాక మొన్న కాంట్రాక్టర్లు రెచ్చగొడుతుంది, మొన్న ఇంజనీరింగ్ కాలేజీలు రెచ్చగొడుతుంది, నిన్న హాస్పిటల్ రెచ్చగొడుతుంది. వాళ్ళందరికీ బకాయిలు ఎక్కడి? మా 22 నెలల్లో బకాయిలు ఉన్నాయా? 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 7 సంవత్సరాల నుంచి ఉన్న బకాయిలు. అయినా మేము చాలా సానుకూల దృక్పథంతో వాటి తీర్చుదాము అని మంచిగా ప్రజల కోసం వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు బతిమాడి ఈరోజు చేస్తున్నాం. నీ రెచ్చగొట్టి 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 ఎన్ని రోజులు రెచ్చగొడతావు ప్రజల్ని? కేటీఆర్ గారు మీ మాటలు ప్రజలు నమ్మరు. కేటీఆర్ గారి పార్టీ అయిపోయింది. ఇంకో మాట మాట్లాడుతున్నాను, బీజేపీ అను కాంగ్రెస్ పార్టీ జాయింట్ వెంచర్ అంటే మా ప్రభుత్వం సిగ్గుందా? జాయింట్ వెంచర్ లాగా బీజేపీ బీఆర్ఎస్ ఉందా? కాంగ్రెస్ బీజేపీ ఉందా? తెలంగాణ ప్రజలు గమనించట్లేదా? ఈరోజు కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటయ్యి పార్లమెంట్ సీట్లు 8 సీట్లు పంచుకొని గజ్వేల్లో, సిరిసిల్లలో, సిద్దిపేటలో మీ సీట్లలో కూడా బీజేపీకి మెజార్టీ ఇచ్చి లోపాయకారి ఒప్పందం చేసుకొని మీరు ఒకటా మేమా? ఈ దేశంలో కాంగ్రెస్ బీజేపీ ఒకటవుద్దా? ఎక్కడైనా అవుద్దా? సూర్యుడు చంద్రుడు లాగా పగలు రాత్రిలాగా కలుస్తాయా? ఏ రాజు కూడా కాంగ్రెస్ బీజేపీ కలవు. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే. ఏ రోజైనా బీజేపీ మెడలు వంచి దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీయే. బీజేపీ కాంగ్రెస్ ఒకటేటైతే మిత్రమా? ఎట్ట మాట్లాడుతున్నావు? అది నువ్వు కిషన్ రెడ్డి మిత్రులు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే మోడీ గారిని భుజాల మీద మోసాడు. మేమేం మోయిలా. ఆయన పెట్టిన ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చింది నువ్వు. ఆ రోజు అందరినీ పెద్ద పెద్ద మాట్లాడి కిషన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చి నెల అయింది. తప్పుడు చేయట్లా. అలా లోపల కాంప్రమైజ్ నడిచిపోయింది. లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు పంచుకుంది మీరు. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? జాయింట్ వెంచర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవుతుంది?